సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే లేటెస్ట్గా ఇండియన్ బ్యాంక్ నుంచి అయితే జాబ్ పోస్టులు అయితే వచ్చాయి. ఇండియన్ బ్యాంక్ మీకు తెలిసే ఉంటుంది, వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో రిక్రూట్మెంట్ అయితే ఈ జాబ్ టైటిల్ వచ్చేసరికి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ 2024 అనే పేరుతో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్కి వచ్చేసరికి మీరు మీ దగ్గరలో ఉన్న ఇండియన్ బ్యాంక్లో అయితే మీరు వర్క్ చేయొచ్చు. ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి తమిళనాడులో, పాండిచ్చేరిలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో అండ్ గుజరాత్లో అయితే ఉన్నాయి. ఈ జాబ్కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ అయితే 300 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఈ జాబ్ కి రిజిస్టర్ చేయడానికి అయితే ఈ రోజు నుంచి 2 months అయితే టైం ఉంటుంది. ఈ జాబ్ వచ్చేసరికి ఈ రోజే వచ్చింది, చెప్పే కదా, ఒక 2 hours అయితే అయింది. వీళ్ళనంత ఫాస్ట్ గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. 48,000 నుంచి 85,000 దాకా అయితే మీరు సంపాదించుకోవచ్చు. ఈ జాబ్ కి అయితే చాలా బెస్ట్ జాబ్ ఇండియన్ బ్యాంక్ లో. మీకు కానీ జాబ్ వస్తే లైఫ్ సెట్ అనే జాబ్ అనమాట ఇది. ఈ జాబ్ కి వచ్చేసరికి ఎనీ డిగ్రీ అయినా మీరు గ్రాడ్యుయేట్. ఈ జాబ్ చేయడానికి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 years అయ్యి ఉండాలి. 20 years మ్యాక్స్ అయితే 30 years లోపే ఉండాలి. 30 years అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేయలేరు అండ్ 20 years బిలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయలేరు. ఈ జాబ్ అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 3 years to 10 years రెగ్యులర్ గా బ్యాంక్ జాబ్స్ ఉండేటట్టే. మీరు షార్ట్ లిస్ట్ చేస్తారు. మీరు అప్లై చేసిన అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో వచ్చిన అప్లికేషన్స్ అన్నిటికీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టోటల్ వచ్చేసరికి 155 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్ అయితే టోటల్ వచ్చేసరికి 3 hours ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 hours మీరు ఎగ్జామ్ రాయాలి. మీకు రిటన్ టెస్ట్ కానీ ఆన్లైన్ టెస్ట్ కానీ పెడతారు. ఇది అనౌన్స్ చేస్తారు వాళ్ళు. నేను ఒకసారి చెక్ చేసి మీకు పోస్ట్ పెడతాను మళ్ళీ ఒకసారి మన వాట్సాప్ గ్రూప్. కింద మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ జాబ్ గురించి ఎటువంటి ఎగ్జామ్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే నేను కింద మెన్షన్ చేస్తాను. టోటల్ మార్క్స్ ఇంటర్వ్యూలో అయితే మీకు 100 మార్క్స్ మీద అయితే ఉంటుంది, బేస్డ్ అయి ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా మీకు రాంగ్ ఆన్సర్ చెప్తే మైనస్ అవుద్ది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మినిమం 35% వచ్చినా కానీ ఇంటర్వ్యూలో మీకు సరిపోతుంది. అండ్ అంటే మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, స్కాన్ అండ్ అప్లోడ్ డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ ఎనెక్స్యూర్. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అన్ని వాళ్ళు స్కాన్ అండ్ చేసి అప్లోడ్ చేయమంటున్నారు. అంటే మీ హ్యాండ్ రైటింగ్, మీ సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసి మీ రైటింగ్ మొత్తం అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అండ్ అప్లికేషన్ ప్రైజెస్ చెప్తాను కదా, ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 175 రూపీసే ఉంటుంది, చాలా తక్కువ. వీలైనంత మంది అయితే గ్రాడ్యుయేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అందరూ అప్లై చేయండి. ఈ జాబ్కి అయితే జస్ట్ 175 రూపీసే. అండ్ ఈ మిగిలిన ఆల్ కేటగిరీస్ వాళ్ళందరికీ కొంచెం 1000 రూపీస్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ జిఎస్టీస్. సో 1000 రూపీస్ ఓకే. మంచి జాబ్ పోస్ట్. మినిమం మీరు మ్యాక్స్ అయితే 87K అలా అయితే సంపాదించుకోవచ్చు మీరు జాయిన్ అయిన 1-2 years లోపే. సో చాలా మంచి జాబ్ పోస్ట్ కాబట్టి 1000 ఆలోచించుకొని అయితే అప్లికేషన్ ఫీజు పే చేయండి. మీ ఎగ్జామ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకని అయితే ఇంత ఛార్జ్ చేస్తున్నారు ఇండియన్ బ్యాంకు. సో ఎలా అప్లై చేయాలో మొత్తం డీటెయిల్గా చెప్తాను. ముందర నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మీరు క్రోమ్లోకి వెళ్ళేసి మీ బ్రౌజర్లోకి వెళ్ళినా సరే మీరు ఇండియన్ బ్యాంక్ కెరియర్ అని నొక్కండి. ఇండియన్ బ్యాంక్ కెరియర్ అని నొక్కగానే అయితే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది, చూపిస్తాగండి. ఈ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ నొక్కితేనేమో మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పా కదా డీటెయిల్స్, ఇవన్నీ చదువుకోవచ్చు, మీరు ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు. లేదంటేనేమో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఓకే కొట్టండి. ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత అయితే మీరు ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి చదువుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి అయితే మొత్తం ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. మీ నెంబర్, మీ ఆల్టర్నేట్ నెంబర్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే ఫిల్ చేయండి. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంది కదా, ఇక్కడ సెకండ్ స్టెప్లో నేను మౌస్తో కర్సర్తో మూవ్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు వైట్ పేపర్ మీద తీసి దాన్ని ఫోటో తీసి ఎంత 50 KB లోపో 100 KB లోపో ఉంటుంది. సో దాన్ని కంప్రెస్ చేయాలి. మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళేసి కంప్రెస్ ఇమేజ్ అని నొక్కండి. ఒక వెబ్సైట్స్ వస్తాయి కంప్రెస్ ఇమేజ్. సో ఈ వెబ్సైట్లోకి ఒకసారి అప్లోడ్ చేసి మీరు ఎంత KB వాళ్ళు అడుగుతున్నారో అంత KB లోపు కంప్రెస్ చేసి అయితే మీరు అప్లోడ్ చేయండి. సో మీ డీటెయిల్స్ అండ్ మీ ఫోటో, మీ సిగ్నేచర్ ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసరికి డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ ఇలాంటివి అడుగుతారు అనుకుంటా. నెక్స్ట్ ప్రివ్యూ మొత్తం మీరు సబ్మిట్ చేసినవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. పేమెంట్స్ తర్వాత పేమెంట్ ఉంటుంది, చెప్పా కదా 175,000 రూపీస్. 170 అయితేనేమో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి అండ్ 1000 రూపీస్ అయితే మిగిలిన అదర్ కేటగిరీ వాళ్ళందరికీ 1000 రూపీస్. సో పేమెంట్ చేసి అయితే వెయిట్ చేయండి, మీకు మెయిల్ వస్తుంది, ఇంటర్వ్యూ మెయిల్ అటెండ్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ మీకు వాట్సాప్లో కూడా లింక్ రావచ్చు వస్తే.
సో ఇంటర్వ్యూ అయితే ఈజీగా అయితే జాబ్కి అయితే అప్లై చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది అయితే మన వీడియోని చూసి లైక్ చేయట్లేదు అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. వీలైనంత మంది అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ పోస్టులు అయితే మంచి జాబ్ పోస్టులు, అందరు జాబ్ పోస్టులు పెడతారు బట్ మనం అలా పెట్టము. రోజుకు ఒక వీడియో పెడతాము, మంచి జాబ్ పోస్ట్ అయితే పెడతాము. ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.